నేనండి మీ వదిన చిక్కుడుకాయలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చడిని చేయించబోతున్నాను. దీనికోసం 150 ఎంఎల్ పల్లి నూనెను తీసుకుంటున్నాను. దానిలో బాగా ముదిరిన చిక్కుడుకాయలను తొడుములు తీసుకొని కడిగి పూర్తిగా ఆరాక ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజల్ని, 2 ఎండుమిర్చిని, 4, 5 రెమ్మల కరివేపాకుని, గుప్పెడని వెల్లుల్లి రెమ్మల్ని. మీరు గనుక ఎక్కువ మొత్తంలో పచ్చడి పెడుతున్నట్లయితే ఈ వెల్లుల్లిని కారంతో పాటు కలుపుకుంటే పచ్చడి ఊరే కొంది వెల్లుల్లి టేస్టీగా ఉంటుంది. నేను కొంచెమే పెడుతున్నా కాబట్టి తాలింపులో వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, పావు టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా కలిపి ఒక పెద్ద సైజు నిమ్మకాయ మొత్తాన్ని పిండి తాలింపు మొత్తం పూర్తిగా చల్లారాక తాలింపుని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! మీకు గనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.